హైడ్రా కూల్చివేతలను సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానారాద్ధాంతం చేస్తారని చెప్పారు. పెద్దలు కబ్జాలు చేసినా దొంగ పట్టాలు పొందిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నారాయణ సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నలాలు కానీ చెరువులు కానీ గుంటలు కానీ మొత్తం దాన్ని వెక్కే చేయాల్సింది. చేస్తే కాలుష్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే కొన్ని ఇండ్లు పడగొట్టడానికి చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక అభ్యంతరం ఉంది. కొంతమంది ఈ నోటరీ సంతకం పెట్టి నోటరీ ద్వారా 4 సెంట్లు 5 సెంట్లు అమ్మేశారు. కొన్ని వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ నోటరీ వాడాడు పోయాడు, ఆ భూమి గవర్నమెంట్ది, ఎవరు కట్టుకున్నారు, ఇప్పుడు పోయి దాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లా కొట్టేది కూడా మేము చెప్పేది ఏంటంటే అట్లా ఆక్యుపై చేసిన వాళ్ళకంటే ఆక్యుపై చేసిన కాదు, మధ్య తరగతి పేదవాళ్ళు కానీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించనే కట్టండి, లేదా అది గుంటలు పరంపర కాకపోతే వాళ్ళకి రెగ్యులైజ్ చేసి డబ్బులు వసూలు తీసుకోండి. అంతేగాని కుట్టేస్తే నేషనల్ వేసేది అవుతుంది. అందుకే అట్లాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి